హాయ్ అందరికీ. సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం సమ్మర్లో. ఎందుకంటే మేము ఊరు వెళ్ళామన్నమాట. నల్గొండ వెళ్ళాము. ఎందుకంటే బాబుకు పుట్టెంటికలు తీద్దామని చెప్పేసి వెళ్ళాము. మళ్ళీ అందులో సమ్మర్ కలిసి వచ్చింది. మళ్ళీ పాపను స్కూల్లో వేస్తే కుదరదు కదా, అందుకని వెళ్ళాము. ముందైతే మనం షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళారో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. మీరు ఏమి ఎంజాయ్ చేశారు అవన్నీ కామెంట్లో మాట్లాడుకుందాం మనం. ఇంకా ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళాము. ఫస్ట్ షాపింగ్కి వెళ్ళేసి పిల్లలకి బట్టలు తీసుకొని, మేము వెళ్ళిన షాప్ పేరు అయితే న్యూ డే. మేము ఎప్పుడు అక్కడే తీసుకుంటాము. చాలా వరకు పిల్లలకి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి ఇక్కడ బట్టలు, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాను పిల్లల కోసం అని చెప్పేసి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా బాగుంటుంది షాపింగ్ చేయడానికి షాప్ మాకు. తర్వాత ఎండలు చాలా ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జ్యూస్ అయితే కంపల్సరీ తాగాలి. మేమైతే లస్సీ తీసుకున్నాము. ఎండకి లస్సీ అయితేనే బాగా మంచిగా తిరగడానికి యూజ్ అవుతుంది, మనకి ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. తర్వాత నాకు చిన్న అల్లుడు పుట్టాడు. ఫస్ట్ టైం వెళ్తున్నాను వాడిని చూడడానికి. అందుకని చెప్పేసి వాడి కోసం షాపింగ్ చేసి నైట్ మనకి 10:30కి ట్రైన్ ఉండే. నైట్ వీడియో చేయలేకపోయాను. ఇంకా మార్నింగ్ కొంచెం మా బాబు ఒకటి వీడియో చేశాను, అది పెట్టాను. ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం వాడికి ఇలా తీసుకెళ్ళడము. అంటే వెళ్ళాం కానీ వాడు ఎప్పుడు ఇలా అల్లరి చేయలేదు. చాలా అల్లరి చేశాడు అనుకున్నాడు. ఆ తర్వాత చెరువు గట్టుకి వెళ్ళాము. నల్గొండ చెరువు గట్టు వెళ్ళి నైట్ వెళ్ళి నిద్ర చేసి మార్నింగ్ అంతా మనం పుట్టెంటికలు తీసుకొని మమ్మీ వాళ్ళు అందరూ వచ్చారు. అది అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము హైదరాబాద్. వెళ్ళి అక్కడ ఇంకా నాకు ఏ పని ఉండదు, పిల్లలంతా ఆడుకుంటారు. నా పిల్లల్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అక్క వాళ్ళ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళని కూడా చెన్నై తీసుకొచ్చాము. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. చూడండి మన చిన్నోడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో. మా బృంద అయితే ఇంకా నా దగ్గరికి రాదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళని కూడా మనం చెన్నై తీసుకొచ్చేసాను హాలిడేస్కి అని చెప్పేసి. ఏమి అమ్ములు, మా పెద్ద పాప, అక్క వాళ్ళ పెద్ద పాప, ఏమొచ్చి లాస్ట్ పాప లక్కీ తన పేరు. ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు అందరూ. నేనైతే మంచిగా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. పిల్లలు ఉంటే ఇంకెంతైనా పిల్లలే కలిసి ఉంటారు. నెక్స్ట్ మనం మార్నింగ్ ఎప్పుడైనా బీచ్ వెళ్తే మార్నింగే వెళ్తాను నేను. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది మార్నింగ్ వెళ్తేనే. ఇంకా పిల్లలకి కూడా ఏంటి ఎలా ఉంటుంది మొత్తం అన్నీ చూపించవచ్చు మార్నింగ్. వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అలా మార్నింగ్ తీసుకెళ్తే. ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మార్నింగ్ బీచ్లో. ఇంకా అక్కడ మా బృంద అయితే అసలు వాటర్కి వెళ్ళాలంటే ముందు చాలా భయపడేది. కొంచెం ఇప్పుడే నేర్చుకుంటుంది. తర్వాత అయితే ఇంకా వెళ్ళిందంటే మళ్ళీ రాను అంటుంది. ఇప్పుడు బీచ్లో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత బాగుందో మార్నింగ్ బీచ్. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీ దగ్గర బీచ్ ఉంటే మీరు ఎప్పుడు వెళ్తారు, ఏ టైంలో మీకు బీచ్ వెళ్ళాలి అనిపిస్తుంది, ఎప్పుడు లైక్ చేస్తారు మీరు బీచ్ వెళ్ళడం టైం, అదన్నీ కామెంట్ చేయాలి. చూడండి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. తర్వాత వీళ్ళకి నేను లైక్ చేసే సూప్ ఉంది కదా, అదైతే టేస్ట్ చూపించాను. చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ తాగేవాళ్ళు. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ పార్క్ వెళ్ళాము. ఇంకా పిల్లలు అంటే ఎక్కడికి ఇంట్లో అయితే ఉండరు కదా, సమ్మర్ కదా, అలా ఎంజాయ్ చేశారు. లాస్ట్ ఇంకా పార్క్ వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్ళాం వన్ డే. చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఎక్కడ వెళ్ళారో కామెంట్ చేయండి. చూడండి మా చిన్నోడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. అందరు అక్క